హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బాంబే కరాచీ హల్వా అండి. ఈ హల్వా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. అంత స్మూత్‌గా, స్పాంజీగా ఉంటుంది. అచ్చం మనకి స్వీట్ షాప్‌లో దొరికే హల్వా లాగానే ఉంటుందండి. ఈ హల్వాని ఈజీగా ఇంట్లో ఎవ్వరైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు కూడా ప్రిపేర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా మీరు కూడా పర్ఫెక్ట్ హల్వాని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వరకు కార్న్‌ఫ్లోర్ తీసుకోండి. ఒక కప్పు కార్న్‌ఫ్లోర్‌కి 1.5 కప్పుల వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా పిండి మొత్తం వాటర్‌లో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను బాదాం, జీడిపప్పు, పుచ్చగింజలు, పిస్తా పప్పు, ఖర్జూరాలను సన్నగా కట్ చేసుకున్నాను. మీరు డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని ఏం లేదండి. మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల షుగర్ తీసుకోవాలండి. 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోండి. షుగర్ అనేది 2 కప్పులు అయితే ఈ స్వీట్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. మీరు ఇంకాస్త స్వీట్ ఎక్కువగా తినేవారైతే అరకప్పు వరకు వేసుకోవచ్చు. నాకు తెలిసి 2 కప్పులు షుగర్ అయితే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. షుగర్ అంతా కరిగి ఈ విధంగా ఒక పొంగొస్తే సరిపోతుందండి. పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో కలిపి పెట్టుకున్నాం కదా! అందులో వేసే ముందు మళ్ళొకసారి ఉండలు లేకుండా కలుపుకొని ఆ పాకంలో వేస్తూ కలుపుతూ వేసుకోవాలండి. అడుగంటిపోకుండా లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ విధంగా మీరు కార్న్‌ఫ్లోర్ వేస్తూ కలుపుకోవాలి. ఎందుకంటే కార్న్‌ఫ్లోర్ అనేది త్వరగా అడుగంటిపోతుందండి. ఉండలేమి లేకుండా ఈ విధంగా కలుపుతూ మీరు కార్న్‌ఫ్లోర్ మొత్తాన్ని ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత కార్న్‌ఫ్లోర్ అనేది చిక్కబడుతుందండి. ట్రాన్స్‌పరెంట్‌గా అవుతుంది. ఇలా కలుపుతూనే మీరు మాడిపోకుండా దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకున్న తర్వాత చూసారు కదా! ఈ విధంగా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ నెయ్యి వేసుకోవాలండి. వేసిన నెయ్యి పిండి మొత్తం పీల్చుకునేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఆ తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి నెయ్యి అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి. ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేసుకుంటూ మనకి బాగా కలిసిపోయేంత వరకు ఎప్పుడైతే నెయ్యి అనేది పీల్చుకోకుండా మనకి ఈ హల్వా అనేది నెయ్యి వదులుతూ ఉంటుందో అంతవరకు నెయ్యిని వేసుకుంటూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు 6 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పట్టిందండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుందండి. మనం చేసేది హల్వా కదా! హల్వాకి నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఈ విధంగా నెయ్యి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. హల్వా అనేది బాగా ఉడికిపోయి ప్యాన్‌కి అంటుకోకుండా సపరేట్‌గా అయ్యేంత వరకు ఉడికించుకుంటూనే ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యి ఉడికిపోయింది కదండీ! ఇక్కడ చూసారు కదా! హల్వా అనేది స్మూత్ టెక్స్చర్‌లోకి వచ్చింది. కలుపుతూ ఉంటే ఈ విధంగా ప్యాన్ నుండి సపరేట్ అవుతూ ఉండాలండి. ఈ టైంలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోండి. ఒక అర టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి సగం వరకు ఇందులోనే వేసుకోండి. మిగిలిన సగం మనం గార్నిష్‌కి వాడుకోవాలి. ఈ విధంగా సగం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కలర్ కోసం ఫుడ్ కలర్ యూజ్ చేయాలండి. ఈ హల్వాకి మాత్రం ఫుడ్ కలర్ కంపల్సరీ వేసుకోవాలండి. ఒక్కొక్క ఫుడ్ ఐటెమ్‌కి మనకి కలర్ అనేది ఆప్షనల్ ఉండదు కదా! ఇలా ఈ హల్వాకి మాత్రం కలరు కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటేనే మనకి హల్వా అనేది టెక్స్చర్ కానీ, కలర్ కానీ చూడడానికి చాలా బావుంటుంది. ఫుడ్ కలర్ అనేది మీరు రెడ్ కలర్ అయినా, యెల్లో అయినా, గ్రీన్ అయినా మీ ఇష్టం అండి. ఏదైనా వాడుకోవచ్చు. ఫుడ్ కలర్ వేసిన తర్వాత హల్వాకి బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా హల్వాని తీసుకొని చెక్ చేసుకోండి. కొద్దిగా చేత్తోటి హల్వాని తీసుకొని ఈ విధంగా బాల్లాగా ఫామ్ అయిందనుకోండి, చేతికి అంటుకోకుండా ఉన్నట్లయితే హల్వా అనేది మనకి రెడీ అయిపోయింది. మరొక 5 నిమిషాల వరకు ఇదే విధంగా కలుపుతూ ఉడికించారనుకోండి, ఇక్కడ చూసారు కదా! మనకి నెయ్యి అనేది బయటికి వస్తూ ప్యాన్ నుండి పూర్తిగా సపరేట్ అవుతూ హల్వా చాలా చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ కానీ, గాజు బౌల్ కానీ తీసుకొని అందులో ముందుగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని అడుగున వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి హల్వా మొత్తాన్ని అందులో వేసుకోవాలి. ఒకసారి హల్వా మొత్తం వేసుకున్న తర్వాత ఒక గరిటె కానీ, స్పాచులా కానీ తీసుకొని పైనుండి ఈక్వల్‌గా అయ్యే వరకు ప్రెస్ చేసుకోండి.
ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మిగిలిన డ్రై ఫ్రూట్స్ని కూడా పైనుండి వేసుకొని మరొకసారి స్పాచులా తోటి గట్టిగా ప్రెస్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 2 గంటల వరకు హల్వా అనేది పూర్తిగా చల్లారనివ్వండి. 2 గంటల తర్వాత ఒకసారి చూసుకోండి. చల్లారిన హల్వా పైన ఒక ప్లేటును బోర్లించి ఈ విధంగా తిప్పితే మనకి హల్వా అనేది ఈజీగా ఊడొచ్చేస్తుందండి. ఎక్కడా ప్లేట్‌కి అంటుకోకుండా హల్వా చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మీకు నచ్చిన షేప్‌లో హల్వాని కట్ చేసుకోండి. రౌండ్ షేప్‌లో అయినా, స్క్వేర్ షేప్‌లో అయినా మీ ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. స్వీట్ షాప్ స్టైల్‌లో పర్ఫెక్ట్ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూసారుగా ఎక్కడ అతుక్కోకుండా ఎంత స్మూత్‌గా మనకి పర్ఫెక్ట్‌గా హల్వా అనేది వచ్చిందో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.